ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పరిశుద్ధుడైన యేసుక్రీస్తునకు కలుగునుగాక. గ్లోరియస్ అపోస్టలిక్ చర్చ్ ద్వితీయ వార్షిక ఈ స్తుతి ఆరాధనలో పాలు పొందడానికి, కృతజ్ఞత పండుగలో పాలు పొందడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధనకు, కృతజ్ఞత పండుగకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవదాసులు, ప్రభు చేత ప్రేరేపించబడి నడిపించబడుతూ ఈ గొప్ప పరిచర్యను గత 2 వసంతాలు దేవుని మహిమార్థమై కొనసాగింప చేసుకోవడానికి ప్రభువు నుండి కృపను పొంది ఈ అద్భుతమైన మీటింగ్కు అల్పుడు నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, రాంపాల్ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నైట్ ప్రేయర్ టీం ఘనులైన దైవజనులందరికీ కూడి వచ్చిన దైవ సేవకులకు క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందన వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. సంగీత పరిచర్య ద్వారా స్తుతి ఆరాధన కనుక, కృతజ్ఞతా పండుగ కనుక ఎక్కువ పాటలు పాడుకుంటూ ప్రభువును మహిమపరుస్తూ 2 years పరిచర్యలో నోవాహు వాడు ఎలా కట్టాడో పాట రూపంలో ప్రసంగం చేశారు సండే స్కూల్ బిడ్డలు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. శ్రేష్టమైన పాటలు విందాం, ప్రభువును మహిమపరిచాం. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో వందనాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జకరియా ప్రవచనం 8వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందామండి. జకరియా ప్రవచనం 8వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడలేను. అయ్యా చదవండి పాస్టర్ గారు. సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన వాక్యం ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ మీటింగ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసాలు, ప్రభు దగ్గర ఎంత కనిపెట్టిన అనుభవాలు. అందుచేతనే దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. గ్లోరియస్ అపోస్టలిక్ చర్చ్ అంటే నిజంగానే ఈ మీటింగ్ మహిమకరంగానే ప్రభు జరిగిస్తున్నారు. ఆమేన్. ముఖ్యంగా దైవ సేవకులు చెప్పినట్లుగా ఈ గ్లోరియస్ అపోస్టలిక్ చర్చ్ విశ్వాసులు మీకున్నటువంటి అంకిత భావాన్ని బట్టి టు ఆల్ ద చర్చ్ మెంబర్స్ కంగ్రాచులేషన్. దైవ సేవకుల నోట అంత మంచి సాక్ష్యాన్ని పొందిన సంఘముగా మీరు ఉండడం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జకరియా ప్రవచనం 8వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతున్న మాట ఏంటంటే, ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఈ మాట నెరవేర్చునుగాక. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్? దేవుడు అంటే నేను ఉద్దేశించాను అంటున్నాడు. ఏంటంటే దేవుని ఉద్దేశం? మేలు చెయ్యాలనేది దేవుని ఉద్దేశం. అమ్మా, ఈ రాత్రి కూడి వచ్చిన నీ జీవితంలో దేవుడు మేలు చేయాలనే ఈ మీటింగ్కు ఆయన మనల్ని నడిపించాడు. మనకు మేలు చేయాలనే ఈ రాత్రి సభను దైవ సేవకుని ప్రేరేపించి మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆయన మేలు చేయ ఉద్దేశిస్తూ ఉన్నాడు. మన దేవుడు మేలు చేసే దేవుడు. మన దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. మనం ఎప్పటి నుంచో పాడుకుంటూ ఉంటాం, మేలులెన్నో చేయువాడు మన దేవుడు, మేలు చేయకుండా ఆయన ఉండలేడు, నాకెన్నో మేలులు యేసయ్య చేశాడని. ఈ రాత్రి సభలో ప్రతి ఒక్కరికి దేవుడు మీరు ఆశించుచున్న మేలును దేవుడు దయచేయునుగాక. ఏంటి మేలు? బహుశా
నీవు ఆశించే మేలు, నీ ప్రక్కన కూర్చున్న వారు ఆశించే మేలు వేరు కావచ్చు, కానీ నీకు కావలసిన మేలు దేవుడు నీకు ఇస్తాడు. నీ ప్రక్కన కూర్చున్న బ్రదర్ యొక్క ఆ ఆశ మేరకు వారు కోరిన ఆ మేలును దేవుడు దయచేస్తాడు. వివాహం జరగట్లేదండి, ఆ మేలు జరగాలండి ఈ సంవత్సరం అని ప్రార్థనాపూర్వకంగా కూర్చున్నటువంటి తల్లిదండ్రుల ఇంటిలో దేవుడు ఆ శుభకార్యాన్ని జరిగించునుగాక. తప్పక జరిగిస్తాడు. వివాహమై చాలా కాలమైంది, గర్భఫలము లేదు, దేవుడు తప్పకుండా గర్భఫలం అనే మేలు మీకు ఇచ్చునుగాక. దయచేసి వాక్యాన్ని చాలా క్లుప్తంగా మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సందులో మనం కూర్చోగలిగితే, మీరు నమ్మితే చదువుకున్నావు, ఆ చదువుకు తగినటువంటి జాబ్ యొక్క అన్వేషణలో ఉన్నావు, బహుశా ఇంతవరకు రాలేదు, ఈ సభలో పాలు పొంది నువ్వు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు తప్పకుండా ఆ ఉద్యోగాన్వేషణలో సరి అయిన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చి మేలుతో దేవుడు తృప్తిపరచునుగాక. అది నీ వ్యాపారం కావచ్చు, అది గృహ నిర్మాణం కావచ్చు, లేకపోతే నీవు ఒక మంచి కాలేజీలో సీటు కొరకు కావచ్చు. నీవు ఆశించే మేలేదైనా సిస్టర్, దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. తప్పక యేసయ్య రాత్రి మనకందరికీ మేలు చేయునుగాక. ఎంతమంది ఆశపడుతున్నారు దేవుడు నాకు మేలు చేయాలని? అయితే ఒక మాట అండి, దేవుడు మేలు చేస్తాడు, కానీ మనం ఒక పని చేయాలట. ఏంటో పని అంటే, నేను మీకు మేలు చేయ ఉద్దేశించుచున్నాను, కానీ మీరు ఒకరితో ఒకరు అబద్ధం మాట్లాడకూడదు, నిజమే మాట్లాడాలి. మరలా చెప్తున్నాను, దేవుడు మేలు చేస్తాడు, ష్యూర్, నిశ్చయంగా మేలు చేస్తాడు. కానీ మనం ఈ సభలో నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఈ రాత్రి మనం అబద్ధం మాట్లాడకూడదు, అబద్ధాలు మానేయాలి. వీలవుతుందంటారంటే అబద్ధం మానేయడం? చిన్న బిడ్డలకు నేను చెప్తున్నాను, పెద్దవారికి చెప్తున్నాను. ఈరోజు పాస్టర్ గారు ఎంత ప్రేమ అంటే దైవజనులకి ఈ సభలో యానివర్సరీ సెలబ్రేషన్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్ అందరి కోసం ప్రార్థన చేయాలని కూడా పాస్టర్ గారు పేపర్లో రాశారు. సో స్టూడెంట్స్, మీ న్యూ అకాడమిక్ ఇయర్లో మీకు మేలు కలగాలంటే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోవాలి, అబద్ధం మానేయాలి. అబద్ధం అనేది భయంకరమైన పాపం. ఎందుకంటే అబద్ధం మాట్లాడే వారందరూ అపవాది పిల్లలు. అబద్ధికుడు, అపవాది పేరు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు. 18 సంవత్సరాల క్రితం వరకు నేను నా లైఫ్లో అనుకునేవాడిని, అబద్ధం పర్వాలేదేమో అనుకునేవాడిని, అబద్ధం మాట్లాడొచ్చేమో అనుకునేవాడిని. అంటే ఏ పాపమైనా జయించవచ్చు, కానీ అబద్ధం అనే పాపాన్ని మనము జయించలేము. మేబీ అది అలాగే ఈ లోకంలో ఉన్నంత వరకు అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాము అనుకునేవాడిని. చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతున్న ఒక పర్యాయం 18 years బ్యాక్ చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంటే, ఆల్ నైట్ ప్రేయర్లో 2:30 to 3:30 లేక 3 to 4 ఆ 1 hour ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే సమయం. ఆ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే సమయంలో నేను కూడా బలిపీఠం దగ్గర కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాను. నేను బైబిల్ చదువుకుంటుండగా ఆశ్చర్యకరంగా ప్రకటన పుస్తకంలోని ఒక మాట నన్ను తాకింది. ఆ మాట ఏంటంటే, పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు, వ్యభిచారులు, ఆ లిస్టులో అబద్ధికులందరూ అగ్నిగుండములో పడుదురు, ఇది 2వ మరణము అనే మాట ఒకటి నాకు ఆ రాత్రి ప్రభు నన్ను, ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వచనం నన్ను బాగా తాకింది. ఆ లిస్టులో అబద్ధికులు నరకానికి వెళ్ళిపోతారని ఉందండి. నేను చాలా భయపడిపోయాను, ఎందుకంటే అప్పటికి నేను అబద్ధాలు మానలేదు కాబట్టి నేను భయపడ్డాను. మరలా అప్పటికి చర్చికి అనుకునే చర్చిలోనే ఆఫీస్ ఉండేది. నేను అప్పుడు వెంటనే మళ్ళీ వాక్యం కొరకు, రెఫరెన్సెస్ కొరకు చర్చి ఆఫీస్లోకి వెళ్ళానైతే నా దగ్గర ఉన్న డాక్యుమెంటరీస్ అన్నీ తిరిగేశాను. దేనికోసమంటే అబద్ధము అనే దాంట్లో ఏదైనా వెసులుబాటు నాకు దొరుకుతుందేమో అని. ఏ కామెంటరీ చదివినా, ఏ కామెంటరీ బుక్ చదివినా ఏముందంటే, ఆల్ కైండ్స్ ఆఫ్ లయర్స్ వుడ్ గో టు హెల్ అని ఉంది. ఏ అబద్ధమాడువారైనా అన్ని రకాల అబద్ధికు నరకానికి వెళ్ళిపోతారు. నా రాత్రి నేను చాలా భయపడి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాను. నేను చెప్పలేదు చర్చితో అబద్ధాలు మాట్లాడుతున్నాను, కానీ ఆ రాత్రి నేను ప్రభు దగ్గర కన్ఫెస్ అయ్యాను, ఒప్పుకున్నాను.
అప్పటి నుంచి నేను ప్రతిరోజు నా ప్రార్థనలో ఒక అంశం ఏంటంటే, ప్రభువా నువ్వు మేలు చేస్తావు, మేలు నీవు చేసే దేవుడు, ఆయన మేలు చేయకుండా ఉండడు, ఆయన మేలే చేస్తాడు, కీడెప్పుడు ఎవరికీ చేయడు. కానీ నేను అబద్ధం మాట్లాడకూడదు అని. అబద్ధం మాట్లాడితే గ్యారంటీగా ప్రకటన పుస్తకం ప్రకారం నరకానికి వెళ్ళిపోతాం. చిన్న బిడ్డలేమి పెద్దవారేమి ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఈ రాత్రి మనం అబద్ధాలు మానేద్దాం. అది చాలా కష్టమే, కానీ ప్రభువు వ్యభిచారం అనే పాపము నుంచి విడిపించాడు, దొంగతనం అనే పాపము నుంచి విడిపించాడు, మద్యపానము అనే భయంకరమైన వ్యవస్థల నుంచి విడిపించాడు. ఆ దేవుడే అబద్ధం అనే పాపము నుంచి కూడా ప్రభువు విడిపిస్తాడు. అంటే అబద్ధం మాట్లాడడం అంటే ఏదో పెద్ద పెద్ద మోసాలు చేసేదాని కొరకు కాదు. ఎక్కడి వరకు వచ్చారు అని అడిగితే, ఎక్కడి వరకు వచ్చారు పాస్టర్ గారిని ఫోన్ చేస్తే, ఈ ఫోన్ ఉంది కదండి, మహా అబద్ధాలు, మనం అసలే అబద్ధికులం అయితే అబద్ధాలకు సపోర్ట్ చేసి పెద్ద సహాయకారి మనకు ఫోన్ కదా. ఎక్కడి వరకు వచ్చారు అని అంటే, నేను వచ్చేసానంటే దగ్గరలోనే ఉన్నానండి, నేను ఇంకింటి దగ్గర బయలుదేరకుండానే వచ్చేస్తున్నాను 5 minutes అని చెప్పి అబద్ధాలండి. ఆ చిన్న అబద్ధం కూడా నన్ను నరకానికి తీసుకెళ్తుందని నాకు ఆ రోజు అర్థమైంది. ఈ రాత్రి నెమ్మదిగా చాలా క్లుప్తంగా నేను దేవుని మాటలు మీతో ఇది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అండి. ఈ రాత్రి సభలో మొదటి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, చిన్న బిడ్డల పాట ద్వారా. ఈ సండే స్కూల్ కోసం అందరూ చప్పలు కొట్టడం, ఒకసారి ఈ చర్చి సండే స్కూల్ బిడ్డలు మీరు పాడిన పాట ఎంత అద్భుతమో, నోవాహు వాడనే ప్రసంగాన్ని వారు చేశారు. అసలు మనం మారితే ఏమవుతుందో పాస్టర్ గారు పాట పాడారు, మారకపోతే ఏమవుతుందో పాటలు విన్నాం. యూత్ నైట్ ప్రేయర్, యూత్ మంచి పాట పాడారు, ఆరాధన చేశారు. త్రూ సాంగ్స్ దేవుడు మనతో మాట్లాడుతూనే వచ్చాడు. ఈ సందేశం అనేది చాలా క్లుప్తంగా, అబద్ధం మానేద్దాం, మనకు పెండింగ్ ఉన్న మేలులన్నీ మనం ఏడాది పొందుతాం. ఏ మేలులు దేవుడు చేశాడు, ఏ మేలులు దేవుడు చేశాడు. ఇప్పుడు వాక్యాన్ని గమనిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 4.5 శతాబ్దాలు ఫరో కాడి క్రింద ఉంటే, కృపగల దేవుడు వారి బాధను చూచి, దేవుడు వారి పితరుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లే దిగి వచ్చి ఫరో సంఖ్యల నుండి, ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి దేవుడు పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విడిపించబడి ప్రతిరోజు దేవుడు వారికి కృప చూపాడు. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, ఆకలేసినప్పుడు మన్నా, నీరు కావలసిన చోటు బండ నుంచి నీళ్లు, వారి మీదకు విరోధంగా శత్రువులు వస్తే ఎదురాడాడు. దేవుడు వారికి జయాన్ని ఇచ్చాడు. ఇన్ని అద్భుతాలు దేవుడు చేసి, దేవుడే పరిపాలిస్తుంటే మాకు రాజు కావాలని దేవుడు తన బిడ్డలు తప్పు చేసినప్పుడల్లా హెచ్చరించేవాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా వినేవారు కాదు. సిస్టర్ వినాలండి కొంచెం, నేనే కొత్త ప్రసంగం ఏం చేయట్లేదండి, అందరికీ తెలిసిన ప్రసంగం అండి. నేను ఒకటే కోరుతున్నాను, రాంపాలయ్య గారు నన్ను ఒక్కడిని ప్రసంగం చేయమని మైక్ ఇచ్చారు, కానీ నేనేం కోరుతున్నాను, మనం అందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. ఏమంటారండి? కానీ మైక్ నా ఒక్కడి దగ్గరే ఉంటుంది. మామూలుగా అందరూ మాట్లాడుకుందాం, వాక్యమే మాట్లాడదాం, వాక్యాన్ని ఆలోచించేద్దాం. పాపము నుంచి దేవుడు వారిని విడిపించాక, పాపములోనే ఆయా పర్యాయాలు జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపి హెచ్చరించేవాడు. హెచ్చరించినప్పుడు కొందరు మారు మనసు పొందేవారు. ఒక టైం వచ్చింది, దేవుని బిడ్డలు మనస్సాక్షి మొద్దుబారిపోయి దేవుడు ఎంత చెప్పినా వినలేదు. ఎన్నోసార్లు దేవుడు చెప్పినా వినలేదు. అప్పుడు దేవుడు వారికి తన బిడ్డలకు పనిష్మెంట్ పీరియడ్ ఏర్పాటు చేశాడు. అది 70 సంవత్సరాలు చెరకాలం. దయచేసి నెమ్మదిగా వినాలి. దేవుని బిడ్డలు తప్పిదము చేస్తే, ప్రభువును నమ్మిన వారు తప్పిదము చేస్తే దేవుడు చాలా మార్లు హెచ్చరిస్తాడు. హెచ్చరించినా వినకపోతే, యవనస్తులారా వింటారా, వినకపోతే దేవుడు ముందే చెప్పి పనిష్మెంట్ పీరియడ్ ఇస్తాడు. ఒక్కసారి పనిష్మెంట్ పీరియడ్లోకి వెళ్ళాక మనం ఇంకెంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా పనిష్మెంట్ పీరియడ్ తగ్గదు. ఆ పనిష్మెంట్ పీరియడే బబులోను దేశంలో 70 సంవత్సరాల చెరలో వాళ్ళు ఉన్నారు. ఆ 70 సంవత్సరాల కాలము వ్యవధి తగ్గదు, ఆ డ్యూరేషన్. ఎందుకంటే దేవుడు అది వారికి ఎన్నోసార్లు హెచ్చరించాక ఇచ్చిన పనిష్మెంట్. కానీ ఆ 70 సంవత్సరాల్లో భక్తిగా వారు జీవించారు. కొంతమంది దానియేలు లాంటి వారు, షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి వారు 70 సంవత్సరాలు అయిపోయాకట దేవుడు వారిని మరలా చెరలో నుండి
తమ దేశానికి దేవుడు తిరిగి తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి ఈ సభలో కూర్చున్న కొంతమంది దేవుని ఆత్మ నిశ్చయంగా మనతో మాట్లాడుతున్న సమయం ఇది. మనలో కొంతమంది దారి తప్పినందున, దేవునికి దూరమైనందున, గత 5 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా, మేబీ గత 3 నెలలుగా, గత 2 నెలలుగా, ఎవరి కొరకు నాకు తెలియదు కానీ నీవు ఒక సివియర్ అటాక్ నువ్వు అనుభవిస్తున్నావు. మేబీ ఒక 15 సంవత్సరాల నుంచి ఒక సివియర్ అటాక్ నువ్వు అనుభవిస్తున్నావు. ఆ సివియర్ అటాక్ నువ్వు అనుభవించినప్పుడు నీవు ఒక్కటే గమనించాలి, దేవా నా తప్పిదం వల్ల కానీ మిస్టేక్ ఈ శిక్షను నేను అనుభవిస్తున్నానా అని ప్రభువుని అడిగి, దేవుని శిక్షాకాలం పూర్తయిపోతేనండి ప్రేమగల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చెరలో నుంచి బయటకు తీసుకొస్తాడు. అయితే ఒక మాట, ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు మామూలుగా వారు బయటకు వచ్చారు. కానీ దేవుని పనిష్మెంట్ తర్వాత దేవుడు బయటకు తీసుకొస్తాడు, చూసారు? అలా తీసుకొచ్చినప్పుడు ఆ బయటకు తీసుకొచ్చే విడుదలను ఏమంటారంటే రాయల్ ఎగ్జిట్ అని అంటారు. రాజరికపు పద్ధతిలో దేవుడు నిన్ను కష్టాల్లోంచి బయటకు తీసుకుని వస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువా నాతో మాట్లాడిన ప్రార్థనా పూర్వకంగా విందాం. నీవు అనుభవిస్తున్న కష్టాలు, నీవు అనుభవిస్తున్న రోగాలు, నీవు ఎదుర్కొంటున్న సమస్యలు, బ్రదర్, ఈ సభలో దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మరలా నీకు మేలు చేస్తాడు. నీవు పడిన అవమానం, నీవు పడిన నిందలు, నీవు అనుభవిస్తున్న కష్టాల్లో నుంచి దేవుడు ఈసారి బయటకు తీసుకొచ్చినప్పుడు ఏదో నిరాశతో, నిస్పృహతో తప్పించుకున్నానులే అన్నట్టుగా కాక, ఒక రాజరికపు దర్పముతో దేవుడు నిన్ను బయటకు తీసుకుని వస్తాడు. ఈ రాత్రి కొంతమందికి దేవుడు ఒక రాయల్ ఎగ్జిట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. కొన్ని కుటుంబాలకు దేవుడు ఒక రాయల్ ఎగ్జిట్ దేవుడు ఇవ్వబోతున్నాడు. అలా తిరిగి వచ్చినటువంటి రాజరికపు దర్పముతో తిరిగి వచ్చిన టీమే 3 దఫాలుగా వచ్చారు. 3 దఫాలుగా వచ్చిన వారు జెరుబ్బాబెల్ నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో, నెహెమ్యా నాయకత్వంలో. ఈసారి వచ్చినప్పుడు కష్టాల్లోకి వెళ్ళినప్పుడు బానిసలుగా తీసుకెళ్ళారు. కష్టాల్లో వచ్చి దేవుడు బయటకు తీసుకొచ్చిన తెలుసంటే రాజ బండ్ల మీద వచ్చారట, రథాల మీద వచ్చారట. బ్రదర్ మీ కొరకు నేను చెప్తున్నానండి, నీవు పడిన కష్టాలు అనుభవించిన కీడు తర్వాత దేవుడు నిన్ను ఏదో పనిష్మెంట్ ఇచ్చిన వ్యక్తిగా చూడంట, రాజదర్పంతో అందరి ముందు నిలబెడతాడంటే. కోరేషు సహకారంతో వచ్చాడు. అలా వచ్చి జెరుబ్బాబెలు దేవుని పని ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని పని ప్రారంభించాడో, దేవుని పని జరుగుతుందో, ఆ రోజు పునాదేశం మీటింగ్ అటండి, పునాదేశారట. సొలొమోను కాలంలో దేవాలయం నిర్మాణము జరిగిన తరువాత ప్రతిష్ఠారాధన రోజు ఎంత మహిమ దిగి వచ్చిందో, ఈ పర్యాయం 2వ పర్యాయం మందిరము పునాది వేసినప్పుడు సొలొమోను కాలపు మందిరం యొక్క ప్రారంభపు రోజు దిగి వచ్చిన మహిమ కంటే ఇప్పుడు పునాది వేసినప్పుడు వచ్చినటువంటి మహిమ, సంతోషం, ఆనందం అత్యధికమై అసలు ఏమి జరుగుతుందో తెలియదన్నట్లు అప్పుడు యాజకులు మాత్రమే సంతోషించారు, మహిమను అనుభవించారు. కానీ 2వ పర్యాయం పునాది వేసినప్పుడు ఏం జరిగిందో తెలుసండి, ఈవెన్ ఎట్ ద ఫౌండేషన్ టైం ప్రజలు ఏది దుఃఖ శబ్దమో, ఏది సంతోష శబ్దమో తిన్నంత బిగ్గరగా ప్రభువును ఆరాధన చేశారు. చేతులతో ఒకసారి ప్రభువును స్తుతిస్తూ ఉండగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత కొన్ని సంవత్సరాలుగా నీవు అనుభవిస్తున్న కష్టాలు, గత కొంతకాలంగా నీవు అనుభవిస్తున్న వ్యాధులు, గత కొంతకాలంగా నువ్వు పడుతున్న యాతన తర్వాత దేవుడు మరలా ఒక నిర్మాణం నీ ద్వారా జరగబోతుంది. నీ ద్వారా ఒక దేవుడు కన్స్ట్రక్షన్ చేయించబోతున్నాడు. నీ ద్వారా గొప్ప కార్యం వల్ల నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఈ పర్యాయం ఈవెన్ ఎట్ ద వెరీ ఫౌండేషన్, అసలు ఆ కార్యము తలపెట్టుచున్నప్పుడే మహిమ దిగి వస్తాది. అర్థమైతే ఒకసారి యేసయ్యకు స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పునాదిలోనే మహిమను తీసుకొచ్చాడు. ఎజ్రా పుస్తకంలో కనపడతాం. పని ప్రారంభించబడ్డాకండి 14 పని ప్రారంభించబడిన తర్వాత బాగానే ఉంది, కానీ కొంతమంది వాళ్ళు ఆటంకపరిచారు. బయటోళ్ళు కాదు, ఈ ఎజ్రా టీమే ఆటంకపరిచారు. పని ఆగిపోయింది 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు పని ఆగిపోతే దేవుడు 2 దైవ సేవకులను నిలబెట్టాడు.
ఆ ఇద్దరు దైవజనులే, ఒకరు హగ్గయి, మరొక ఆయన జకర్యా. ఈ రాత్రి ఆ జకర్యా ద్వారా దేవుడు ఏం చెప్పాడో అది మనం నేర్చుకోబోతున్నాం. అర్థమవుతుంది కదండి, వాక్యం అర్థమవుతుంది కదా. మరలా చెప్తున్నాను, మీరు పూర్వం కట్టినటువంటి అపార్ట్మెంట్ ప్రతిష్ట రోజు జరిగిన సంతోషం కంటే కొంతకాలంగా మళ్ళా ఇబ్బందులు పాలై, అప్పులు పాలై, కష్టాలు పాలై, రోగాలు పాలై, పరిస్థితులు కాస్త జీరో అయి, పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారిన తర్వాత మరలా ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టడానికి మీరు ప్రారంభిస్తున్న ఈ ప్రారంభపు రోజు వచ్చే సంతోషం, మహిమ, ఆ కాలపు ప్రతిష్ట రోజు జరిగిన మహిమ కంటే ఘనముగా ఉండబోతుంది. అది దేవుడు గొప్ప మేలుగా కొందరి జీవితాల్లో దేవుడి రాత్రి చేయబోతున్నాడు. ఈవెన్ పరిచర్యలో కూడా పాస్టర్ గారు, పరిచర్యలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు మీకు ఇవ్వబోతున్నటువంటి ఆ నూతన స్థలంలో, ఆ బ్రాంచ్ పరిచర్యలో దేవుడు ఈవెన్ అట్ ద వెరీ ఫౌండేషన్ ఒక గొప్ప మహిమ, దాన్నే హగ్గై చెప్పాడు, మునుపటి మందిరపు మహిమ కంటే కడపటి మందిరపు మహిమ అధికమవుతుంది. హగ్గై ఏమో పెద్ద ఆయన వయసులో, జకర్యా ఏమో యవనస్తుడు. జకర్యా ఆ ఆగిపోయిన పని, నిరాశలో ఉన్న వారికి ఇస్తున్న ప్రవచనమే ఇది. ఏంటది? దేవుడు ఏం చేయబోతున్నాడు? నమ్ముతూ ఒప్పుకుందామండి. మేలు. దేవుడు ఏం చేయబోతున్నాడండి? మేలు. సార్ ప్రక్కన చెప్తారు, దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు, దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. సిస్టర్, దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు మనకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. ఏ మేలు చేస్తాడు? ఒకటి రెండు వేగంగా చదువుకుందాం. మొదటి అధ్యాయం మొదటి వాక్యం, జకర్యా ప్రవచనంలోనే మొదటి అధ్యాయం మొదటి వాక్యం. చదువు. ఎస్. యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకుకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమగు. ఆమె చాలండి, మొదటి వాక్యమే. దయచేసి అందరూ బైబిల్ చూద్దాం. ఆ వచనం చదివారు కదా, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ వచనంలో ఒక మేలు కనబడుతుంది. ఈ పుస్తకం రాసిన దైవజనుడు జకర్యా, ఆయన ప్రవక్త. వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరండి? మీరు బైబిల్ చదివారుగా. జకర్యా ప్రవక్త గారి నాన్నగారి పేరు ఏం పేరు? బెరక్యా వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? ఇద్దరు. ఓకే, దాంట్లో ఒక మేలు, ఏ మేలు చూస్తాం? ఇద్దోకు గారి కుమారుడు బెరక్యా గారి కుమారుడు జకర్యా. కొంచెం హెల్ప్ చేస్తారా నాకు? ఇద్దోకుకు జకర్యా ఏమవుతాడండి? గట్టిగా చెప్పాలి మనం. జకర్యాకి ఇద్దోకు ఏమవుతాడండి? తాతగారు అవుతాడు. అదేంటంటే ప్రవక్త గారి మనవడు ప్రవక్త అయ్యాడంట. అది దేవుడు చేయబోతున్న మేలు. ఆమేన్, 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 ఆమేన్. ప్రవక్త గారి మనవడు ప్రవక్త అయ్యాడు. దేవుడు ఒక మేలు చేస్తాడు. ఏంటా మేలు అంటే, ఒక మాట, ఇక్కడ ఈ సభలో ఉన్న వారిలో నేను తాతయ్య అయ్యానండి, నానమ్మ అయ్యాను, అమ్మమ్మ అయ్యాను అన్నవారు ఒకసారి చేతుల పైకి ఎత్తగలరండి? తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు కొంచెం దయచేసి చేతుల పైకి ఎత్తగలరా? ఆమేన్, ఆమేన్. మీరు నిజంగా ధన్యులండి. ఎందుకంటే నీవు పిల్లలను చూచేదవనే మాట మీకు దేవుడు నెరవేర్చారు కదా. ఒకసారి చేతులు పైకి ఎత్తిన తాతయ్య, నాన్నమ్మల, అమ్మమ్మల కొరకు చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి ఎంత గొప్ప దేవుడు నాయన, నీ పిల్లల్ని చూచేదవనే మాట వీరి పక్షం నెరవేర్చావు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. మంచి ఆరోగ్యం వీరికి కలుగును గాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. చేతులెత్తిన పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు. ఒక మాట మీకు చెప్పాలి. అదేంటంటే, తాతయ్య గారు, నానమ్మ, అమ్మమ్మ వినండి. మీ మనవడు ఏదైనా ఇంట్లో తన చేతిలో ఉన్న ప్లేటు కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు విసిరేస్తున్నాడా? చేతిలో ఉన్న బాటిల్ అలా గిరటేసేస్తున్నాడా? మీ మనవరాలు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ మెట్ల కిందకి వెళ్ళిపోయి కోపం తగ్గే వరకు మంకు పట్టేసి రాకుండా ఉందా? అయితే తాతయ్య గారు వినండి, ఆ కోపం మీదేనండి. నానమ్మ గారు వింటారా? అసలు పొద్దున్న నుంచి ఏం తింటలేదు మీ మనవరాలు, మీ కోపమే అది. తాతయ్యలు, నానమ్మల యొక్క
నేచరే 95, ఈవెన్ 100% చెప్పచ్చు, 95% తాతయ్య నాన్నమ్మల కోపలు. అప్పుడు వీడియోలు లేవు, కానీ ఇప్పుడు లైవ్ పెట్టారు బ్రదర్. అప్పుడు ఉండుంటే మీ చిన్నప్పుడు మీకు ఎంత కోపమో అదే మీ మనవరాలకు వచ్చింది ఇప్పుడు. మరి ఇప్పుడు వద్దన్నా అవుతుంది, అసలు అది వద్దన్నా అవుతుంది. ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వెళితే మనకి ఏదైనా బలహీనత వస్తే, ఇప్పుడు డాక్టర్ పీటర్ గారు, పాస్టర్ గారు ఈరోజు సాయంకాలం ముందు ఒక ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు మొత్తం ఆ లైన్లో ఎంతమందికి అసలు ఏంటి బలహీనత అన్న విషయాన్ని జెనెటికల్గా ఎంత రీసెర్చ్ చేశారో. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళితే మనకి ఏంటి చెప్పండి, బలహీనత వస్తే ఎవరు చెప్పండి, ఎవరికి ఉందో మీ ఇంట్లో అంటే మొత్తం ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తారా అన్నట్టు వచ్చి అడుగుతారు. ఎందుకని వారు మాట చెప్పారండి మధ్యాహ్నం డాక్టర్ గారు, అసలు అది కానీ తెలిస్తే మీకు ట్రీట్మెంట్ 3 months కలిసి వచ్చేస్తుంది అన్నారు. వంశపారంపర్యమైన వ్యాధుల గురించి మనకు తెలిస్తే ఇక 3 months మీరు తగ్గించేసుకోవచ్చు ట్రీట్మెంట్ను అని. అనగా మనకు తెలియకుండానే జెనెటికల్గా మనం వ్యాధులు ఇచ్చేసాం, తెలియకుండానే జెనెటికల్గా మనం చాలా లక్షణాలు ఇచ్చేసాం. ఈ రాత్రి సభలో దేవుడు తాతయ్య నాన్నమ్మను కోరుతున్నాడు. అవి ఎలాగో వద్దనుకున్నా వెళ్ళిపోయాయి, కానీ యేసు ప్రభువుని నమ్మం కదా. ఆత్మ సంబంధమైన జీన్స్ను మన బిడ్డలకు, మన బిడ్డలకి ఇచ్చే కృప దేవుడు ఒక మేలు చేయబోతున్నాడు. ఆమేన్. తాతయ్య గారు మోకరిస్తే మనవడు మోకరించబోతున్నాడు. నాన్నమ్మ ఉదయం లేచి ప్రార్థన చేస్తే మనవరాలు లేచి ప్రార్థన చేయబోతుంది. ఆదివారం అని చెప్పి ఆదివారం బారులకు వెళదామని చెప్పి శనివారం నుంచే తాతయ్య నాన్నమ్మ అమ్మమ్మ కంగారు పడుతుంటే ఈ చిన్న బిడ్డలు చూసి వెంటనే మేము కూడా అలాగే వెళ్ళాలి అని ఆశపడబోతున్నారు. ఈ రాత్రి తాతయ్య గ్రాండ్ పేరెంట్స్ మీ బిడ్డలకు మీరు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. ఆ మేలు కుటుంబాల్లో దేవుడు చేయబోతున్నాడు. మీరు ఎకరాల పొలాలు ఇచ్చారా, ప్లాట్లు ఇచ్చారా, ఆస్తులు ఇచ్చారా? అవి ఇచ్చిన తర్వాత ఇంకా మా తాతయ్య గారు సంపాదించుంటే బాగుండు అంటారు. కానీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇచ్చే ఒక మంచి అవకాశమే దేవుడు మన కుటుంబాలకు చేయబోతున్న గొప్ప మేలు. ఎలా అంటే మీకు తెలుసు కదా, ఇశ్రాయేలు అరణ్య యాత్రలో వస్తున్నప్పుడు ఆలోచించండి ఒకసారి, ఎన్నో యుద్ధాలు వచ్చాయి. అలాంటి యుద్ధాల్లో ఒక యుద్ధం చాలా ప్రత్యేకమైనది. ఆ యుద్ధం అమాలేకీయులతో యుద్ధం ముందస్తు ప్రకటన జరగాలి. ఏ అనౌన్స్మెంట్ లేకుండా, సంకేతం లేకుండా సడన్గా వచ్చేసారు వాళ్ళు అమాలేకీయులు. అందుకని అమాలేకీ యుద్ధాన్ని ఏమంటారంటే సడన్ అటాక్ అంటారు. సడన్ బ్రేక్ వేస్తే ఎలా యాక్సిడెంట్ అవుతుందో, అలాగే సడన్గా యుద్ధం వస్తే ఎంత యుద్ధములో నైపుణ్యత గలవారైనా సరే, విజేతలైనా సరే ఓడిపోతారు. అలాగే యెహోషువ నేతృత్వంలో కొంతమంది ఓడిపోతున్నారు. ఆ సమయాన ఏమిటి ఎప్పుడు గెలిపే, కానీ ఇప్పుడేంటి ఒకటి అక్కడక్కడ వైఫల్యాలు వస్తున్నాయి అన్నప్పుడు వారి పాస్టర్ గారు, మోషే పాస్టర్ గారు ఏం చేశారంటే వెంటనే కొండ మీదకి వెళ్ళి దేవుని బిడల పక్షంగా చేతులెత్తి ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే దైవజనుడు చేతులెత్తారు అంటే ఇశ్రాయేలీయులు అందరూ తెలిసిన మాట కొంచెం ముందే చెప్పాను, మీరు మాట్లాడితే బాగుండాలి. ఇజ్రాయెల్ ఐగా చేతుల పైకి ఎత్తగానే ఇజ్రాయెల్ ఏం చేశారు, గెలిచారు. అయ్యగారు పెద్ద ఆయన 80+ years చేతులు దించగానే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఈ రాత్రి ఈ గ్లోరియస్ అపోస్టలిక్ చర్చ్ విశ్వాసులకు నేను ఒక మాట చెప్పగలను. విశ్వాసులు చాలా త్యాగపూర్వకంగా మంచి బిడ్డలు ఈ కుటుంబాలని పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఈ రాత్రి నేను మీకు మీ పాస్టర్ గారి గురించి సాక్ష్యం చెప్పగలను. మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయంటే, మీ కుటుంబాలు పని చేసుకున్నప్పుడు ఓపికగా మంచిగా దేవుని సాగుతున్నారంటే మీ దైవజనుడు, మీ దైవజనురాలు మీ కొరకు చేతులు ఎత్తుతున్నారు. కనుకనే పాస్టర్ రాంపాల్ గారు మీ కొరకు చేతులు పైకెత్తుతున్నందున ఈ చర్చి విశ్వాసులకు దేవుడు క్షేమమనిస్తున్నాడు, అభివృద్ధినిస్తున్నాడు, విజయాన్ని ఇస్తున్నాడు. ఈ రాత్రి చాలా మంది దైవ సేవకులు ఇక్కడికి వచ్చారు. ఈ గొప్ప దైవజనులు చేతులు పైకెత్తడం ద్వారానే ఈ రాత్రి ఈ దైవజనుల విశ్వాసులు ఎవరు ఇక్కడికి వచ్చినా మీ కుటుంబంలో క్షేమానికి కారణం మొదటిగా దేవుని కృప, రెండవదిగా ఈ దైవజనులు చేతులు పైకెత్తడం ద్వారా. ఒకసారి ఇంతటి దైవజనుల చేతులు ఎత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయితే పెద్ద ఆయన మరి చేతులు ఎత్తలేకపోతున్నాడు. అప్పుడు సంఘంలో నుంచి పాత నిబంధన చర్చిలో నుంచి ఇద్దరు పైకి వచ్చారు. ఒక ఆయన పేరు అహరోను, మరొక ఆయన పేరు. గెలుపు వచ్చే వరకు
కనిపించకుండా వారిద్దరూ అయ్యగారి చేతులు పట్టుకున్నారు. విజయం వచ్చేసి యెహోషువకు అందరూ థ్యాంక్ యూ జాషువా అన్నారు. మోషే అయ్యగారి మీ చేతి ఎత్తుతారు, మేము దీవించబడ్డామన్నారు. కానీ మరి అయ్యగారి చేతులను బలపరిచేతులు ఉన్నారు కదండి, ఎవరు? అహరోను. దేవాది దేవుడు ఏం చేశాడంటే అహరోనుకు నిరంతర యాజకత్వము అని వారి కుటుంబానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇక అహరోను కుటుంబమే నిరంతరము యాజకులు. అమ్మ వినండి. కానీ మరొక ఆయన ఉన్నాడుగా అయ్యగారి చేతులు పట్టుకుని బలపరిచిన ఆయన పేరు. చాలా కాలం తర్వాత మోషే అయ్యగారు సీనాయి కొండ మీదకి వెళ్తారు. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చారు. దాంతోపాటు ప్రత్యక్ష గుడారం అని ఒక అద్భుతమైన పరలోకపు నమూనా ఇచ్చారు, ట్యాబర్నాకిల్. ఈ ప్రత్యక్ష గుడారం ఇప్పటికీ మనకు అర్థం కాదు. సముఖపు రొట్టెల వల్ల దీపవృక్షము, గంగాళం, ఇవన్నీ కూడా ఇంత దైవిక మర్మం, పరలోక మర్మమైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఫస్ట్ టైం ఆ నమూనా తీసుకొచ్చి దీనికి ఇంజనీర్ ఎవరు, దీన్ని ఎవరు కడతారు, దీనికి ఎవరికి ఈ ప్రాజెక్టు చేపట్టాలని ఇంచుమించు 15-20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఈ 15 లక్షల మధ్యలో ఎవరికి ఇవ్వాలని ఆలోచన చేస్తుంటే దేవుడే దిగివచ్చి అన్నాడండి, మోషే, యోధా గోత్రంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా, హూరు మనవడు, ఊరు కుమారుడైన బెస్సలేలును నేను జ్ఞానాత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అని అన్నాడు. మొదలు వింటున్నారు కదా, దేవుడు ఏమన్నాడు చెప్పండి? బెస్సలేలుకు ఆ ప్రాజెక్ట్ చెప్పాడంట. ఆ ప్రాజెక్ట్ చేయడానికి దేవుడు ఏం చేశాడంటే అతనికి జ్ఞానాత్మ ఇచ్చాడంట. అన్ని లక్షల మందిలో బెస్సలేలు అనే పేరు దేవుడే దేవుడు చెప్పాడు. అందరూ ఆశ్చర్యపడి, ఎవరండి బెస్సలేలు? దేవుడు ఒక మాట చెప్పాడు. ఎవరా బెస్సలేలు అంటే హూరు మనవడు అన్నాడు దేవుడు. అందరూ అదేంటంటే హూరు గారు మనవడు అంటే వాయ్. అప్పుడు దేవుడు ఇలాగ వారికి చెప్పకనే వారికి అర్థమై ఉంటుంది ఎందుకు హూరు మనవడు కానీ లక్షల మంది మధ్యలో అవకాశం ఇచ్చాడంటే వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ పాస్టర్ గారికి ఒక పూట, ఒక రోజు, కొన్ని గంటలు దైవజనుని చేతులు బలపరిచాడు. దేవుడిది జ్ఞాపకం పెట్టుకుని అన్ని లక్షల మంది మధ్యలో ఎవ్వరికి ఇవ్వని అవకాశాన్ని వారి మనవడకు దేవుడిచ్చాడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఇలాంటి సభలో మీ సంఘములో దైవ కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, దైవ సేవకులు దేవుని పనిచేసేటప్పుడు ఎవరైనా చేయూతనందిస్తే, సిస్టర్, ఎవరైనా చేయూతనందిస్తే, ఎవరైనా ప్రార్థన చేయూత, పరిచర్య చేయడం, ఆర్థిక సహకారం, ఏ రీతిగా దైవజనుని చేతులు నీవు బలపరిచినా పాస్టర్ గారు వందనాలు చెప్పాలని కోరుకోకు, ఎవరు నీకు థ్యాంక్స్ చెప్పాలని కోరుకోకు. ఎందుకంటే నీవు పరిచర్య చేస్తున్నప్పుడే దేవుడు రాసుకుంటాడు. రాసుకుని మీ మనవడికి, తల్లిగారు విన్నారంటే మీ మనవడికి, అసలు మీ కుటుంబాల్లోనే ఎవరో ఎంతవరకు అవ్వలేదు అనుకుంటా, మీ మనవడు పెద్ద డాక్టర్ అవుతాడు, మీ మనవడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, మీ మనవడు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు, మీ మనవరాలు చాలా ఉన్నత స్థానానికి వస్తారు. అందరూ ఆశ్చర్యపోతారు. హౌ కమ్? ఎలాగంటే మీ మనవడు అంత గొప్ప స్థానం, ఎలాగంటే మీ మనవడు అంత గొప్ప స్థానం? వాళ్ళ తాతయ్య గారు దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు, పాస్టర్ గారికి సహకారంగా ఉండేవారు. అందుచేత దేవుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని వారి గ్రాండ్ చిల్డ్రన్ దేవుడు హెచ్చించాడు. ఆమేన్. ఈవెన్ సభలో కొంతమంది ఎంతమంది కూర్చున్నామా, కొంతమంది మాత్రం ప్రయాసపడుతూ వస్తున్న వారికి ఇబ్బంది లేకుండా కుర్చీలు సర్దుతున్నారే, వంటలు వండారే, లేక వడ్డించారే, దేవుడు అవన్నీ రాసుకుంటాడు. వాళ్ళ మనవడు పెద్ద ఆఫీసర్ అయిపోతారండి. దేవుడు చేసే మీరు ఎంతమందికి అర్థమైందండి? చేతులతో ఒకసారి దేవుడికి స్తోత్రం చేద్దామా? ఈవెన్ దైవ సేవ మాట చెప్తానండి, మనం చేసే సేవ కొన్నిసార్లు గుర్తించబడకపోవచ్చండి. మనం చేసే సేవ అంటే మీకున్న త్యాగం, మీకున్న ఆ ప్రయాస, మీకున్న ప్రార్థనాత్మ చెప్పాలంటే మేబీ ఆ స్థాయిలో గుర్తించబడడం లేదేమో ఇప్పుడు. కానీ పాస్టర్ ఒక మాట నేను చెప్పగలను, మీకున్న అంకిత భావాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మనం ఇప్పుడు చేసిన సేవ ఒక పరిధిలో ఉంటే మన కుటుంబంలో మన గర్భాన దేవుడిచ్చే బిడ్డలను దేవుడు ఎన్నుకొని దేశ విదేశాల్లో దేవుడు వాడిని వాడుకుంటాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. ఎంతమందికి అర్థమైందండి ఈ మేలు? ఏంటి చెప్పండి ఒకసారి. ఆ మేలు ఏంటండి? మనం చేసే భక్తి మన గ్రాండ్ చిల్డ్రన్కి, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్కి ఆశీర్వాదంగా ఉండబోతుంది. ఆమేన్. అందుకే ఏం చేస్తారు? మందిరంలో ఆదివారం రాగానే మీరు వచ్చి పరిచయం చేయండి, కొత్త వారిని ప్రభు దగ్గర నడిపించండి, అన్నా ప్రవక్తలకు ఉపవాసాలు పెట్టుకోండి, మందిరంలో ఏ పరిచర్య ఉందో ఆ పరిచర్య చేయండి. పాస్టర్ గారి దర్శనం, ఆ దర్శనంతో పలానా కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అని చెప్పగానే నీవుగా ముందుకు రా. దేనికో తెలుసా? ఇప్పుడు నువ్వు చేసే కార్యక్రమం తరతరములకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఒక్కసారి చేతులెత్తి, ప్రభువా నా బిడ్డలకు, నా బిడ్డలకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలని స్వరమెత్తి ప్రార్థన చేస్తావా తల్లి? స్వరమెత్తి ప్రార్థన చేస్తావా? నా బిడ్డలకు, నా బిడ్డలకు ఆశీర్వాదకరంగా నేను చేసే భక్తి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేయబోతున్నాడు, దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. నీ మనవళ్లకు నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు, నీ మనవరాండ్రకు నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటి మేలు, ఈ ప్రవచనంలో మొదటి మేలు. అందుకే బిడ్డలారా, స్టూడెంట్స్ వినండి. స్టూడెంట్స్ కూడా ఈరోజు దైవజనులు ప్రార్థన చేస్తారు కదా. ఆల్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ వినగలరా? మీరు బాగా చదువుకోవాలి. బైబిల్ చదువును చాలా బాగా ప్రోత్సాహపరుస్తుందండి. నెహెమ్యా, ఆయనకు మంచి జాబ్ వచ్చింది. ఎక్కడ? రాజభవనము. కప్ బేరర్, గిన్నెందించేవాడు. గిన్నెందించేవాడు అంటే నెహెమ్యాకు అదే చిన్న పోస్ట్ అనుకునేది. ఆ పోస్ట్ కావాలంటే ఇప్పుడు కనీసం హోటల్ మేనేజ్మెంట్లో పీజీయో డాక్టరేటో చేస్తే తప్ప ఆ జాబ్ ఏమి రాదు ఆయనకి. కానీ ఆయనకి జాబ్ ఎక్కడ వచ్చింది? ఆ జాబు రాజభవనంలో. అందరూ చెప్పగలరు ఒకసారి మాట నాతో? దానియేలుకు జాబ్ ఎక్కడ? రాజభవనంలో. షడ్రకు మేషకు అబేద్నెగోలకు జాబులు ఎక్కడ? రాజభవనంలో. ఈవెన్ వాచ్మెన్నే మొర్దెకై, ఆయనకి జాబ్ ఎక్కడ? ఆ వాచ్మెన్ పోస్ట్ కూడా రాజభవనం దగ్గరే. ఆమేన్. నేనేం కోరుతున్నానంటే మన బిడ్డలు బాగా చదవాలండి. సింపుల్గా చెప్పాలంటే వారికి వచ్చే ఉద్యోగాలు ఏ స్థాయిలో ఉండాలంటే రాజభవనాల్లో ఉండే స్థాయిలో జాబులు రావాలి. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే సెలవు తీసుకునే జాబులో కాదు, సెలవు ఇచ్చే జాబులో ఉండాలి. మన బిడ్డలందరికీ దేవుడు ఆ మేలు చేయునుగాక. అలాగున మన బిడ్డలు దేవుడు హెచ్చించునుగాక. అది మొదటి మేలు. రెండవ మేలు జకరియా ప్రవచనంలో జకరియా చెబుతున్న రెండవ మేలు చూద్దాం. అదేంటంటే జకరియా ప్రవచనం చదివినప్పుడు దేవుడు బిడ్డలారా, ఇంచుమించుగా ఈ 14 అధ్యాయాల్లో ఒక మాట పదే కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళి చూడండి. నేను తేరి చూడగా, నేను తేరి చూడగా, నేను తేరి చూడగా. మొత్తం బుక్ ఆఫ్ జకరియా ద బుక్ ఆఫ్ విజన్స్, దర్శనములు కలిగిన పుస్తకం ఇది. దర్శనాలు దర్శనాలు దర్శనాలు. ఒక ఈ రాత్రి బ్రదర్ దేవుడు ఆ పుస్తకాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవెన్ గ్లోరియస్ అపోస్టలిక్ చర్చ్ క్యాలెండర్లో, పాస్టర్ మీ క్యాలెండర్లో ఈరోజు 12వ తారీఖు ఏ వాక్యం ఉందని చూశానండి. ఇందాక జకరియా ప్రవచనం వచ్చే ఉంది మీరు పెట్టిన క్యాలెండర్లో. సో నేను నమ్ముతున్నాను పాస్టర్ గారు, ఈ చర్చ్ యానివర్సరీ 12వ తారీఖు స్టార్ట్ అయిన చర్చ్ యానివర్సరీ, ఈ చర్చ్లో దేవుడు దర్శనముల చేత దేవుడు సంఘాన్ని నింపబోతున్నాడు. ఆగకుండా ఒక నిమిషం దేవుని స్తుతిద్దామా, చెల్లెతి ప్రభువును స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ యవ్వనులు దర్శనములు చూతురు, మీ వృద్ధులు కలలు కందురు, మీ బాలురు బాలికలు ప్రవచింతులు కనుక వారు దేవుని ఆత్మచేత నింపబడుదురు గాక. ప్రవచింతులనే మాట దేవుడు నెరవేర్చును గాక. ఈ కడవరి కాలంలో దేవుడు దర్శనాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ మీటింగ్లో చాలా విషయాలు నేను నేర్చుకోవడానికి వచ్చాను. అందులో ఒకటి ఏంటంటే నైట్ ప్రేయర్ యూత్ పాట పాడారు. ఇట్స్ వండర్ఫుల్ అండి. గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్. యేసే నామములో దేవుడు మిమ్మల్ని ఇంకను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయును గాక. ఈ యవన కాలం అందు దేవుడు మనకిచ్చిన ఒక ప్రామిస్ ఉంది. అదేంటంటే దర్శనాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. దర్శనం అందరూ చెప్తామండి. ఒకసారి స్వరం మీద దర్శనం.
జరగబో సంగతులు దేవుడు ఈ సభలో కొంతమందిని ప్రేరేపించబోతున్నాడు, అభిషేకించబోతున్నాడు. జరగబో సంగతులు దేవుడు నీకు చూపించబోతున్నాడు. జరగబోతున్న సంగతులు అగబు అనే ప్రవక్తకు 2 సంవత్సరాల తర్వాత వచ్చిన కరువు గురించి దేవుడు అగబుకి ఎలా బయలుపరిచాడు అపోస్తల కార్యంలో, అలాగున ఈ పరిచర్యలో దేవుడు అలాంటి అగబు ప్రవక్తలను లేపును కాక. నమ్ముదామండి, దేవుడు తప్పకుండా చేస్తారండి. ఈ కడవరి కాలంలో ఆయనకు అందుబాటులో ఉండే వారికి దర్శనాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే చాలా చాలా స్పెషల్గా దేవుడిని సిద్ధపరచడానికే దేవుడు ఈ కడవరి కాలంలో నీతో చాలాసార్లు మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా దేవుడు అనేక దర్శనముల చేత ఈ సంఘమును నింపును గాక. పాస్టర్ గారు తప్పకుండా ఈ చర్చిలో ప్రపంచంలో ఏమి జరగబోతుందో ఆ సంగతులను దేవుని నుండి పొందుకునే కృప మన బిడ్డలకు దేవుడు కొంతమందికి ఇస్తారండి. ఒక దైవజనుని యొక్క కుమార్తె అండి, 8th క్లాసు, నరసాపురం దగ్గర పాస్టర్ పరంజ్యోతి గారిని వారి కుమార్తె, గొప్ప దైవజనుడు ఏలియా రాజు పాస్టర్ గారు, అపోస్తలుడు ఏలియా రాజు గారు వారికి మనవరాలు. ఒకరోజు నాతో చెప్పిందా పాప, అయ్యగారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగడానికి 3 మాసాల ముందే నాకు కలలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అని దేవుడు బయలుపరిచాడండి. నాకు రష్యా ఉక్రెయిన్ తెలియదు, నానమ్మని అడిగాను. అప్పుడు మేము ఏంటో ఆశ్చర్యపోయాం. ఆ తదుపరి 3 monthsకు ఆ యుద్ధం వచ్చింది అయ్యగారు అని చెప్తుంటే మన బిడ్డల మీద దేవునికి ఎంత కనికరం ఉందో నాకు అర్థమవుతుంది. నమ్ముతున్నారండి? ఒకసారి తల్లిదండ్రులు చేతులు పైకి ఎద్దామండి. ఈ బిడ్డలు దర్శనాలు చూడబోతున్నారు. యవనస్తులు దర్శనాలు చూడబోతున్నారు. ఈ లోకపు పిచ్చి కలలు పోయి ఆమేన్ దైవిక దర్శనాల చేత దేవుడు నింపుచున్న సమయం ఇది. అలాంటి మహిమగల అనుభవంలో దేవుడు కొందరిని సిద్ధపరచును గాక. సో బుక్ ఆఫ్ జకరియా, బుక్ ఆఫ్ విజన్స్, దర్శనములు. నాకు మొన్న ఎవరో ఒక పాస్టర్ గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు 3వసారి మనకు ప్రధానమంత్రిగా ప్రభువు ఆయన్ని ఏర్పాటు చేశాడు. మన ప్రధానమంత్రి గారు బట్టి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చేద్దాం. నేను గత ఎలక్షన్కు ముందు ఒక దైవజనులతో కలిసి ప్రయాణం చేస్తుంటే వారు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యగారు, మనం నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ టైం వస్తున్నారా లేదా అనే దానికంటే అసలు నరేంద్ర మోడీ గారు 10 years పరిపాలన చేస్తున్నారు కదా, కానీ ఆయన PM పోస్ట్లోకి రావడానికి 12 సంవత్సరాల ముందే దేవుడు ఒక దైవజనునికి ఆ పేరుతో సహా దేవుడు బయలుపరిచాడట. ఆమేన్. ఈ జకరియా ప్రవచనంతో కడవరి వర్షం పంపించడానికి ప్రార్థన చేయమన్నాడు. ఏ ప్రార్థన చేయాలట? అందరూ చెప్పాలండి. ఈ సంఘం కానీ ప్రార్థన చేయడం మొదలు పెడితే కడవరి వర్షం దేవుడు పంపబోతున్నాడు. కడవరి వర్షం అంటే ఏంటి? తొలకరి వానలో ఏ కార్యాలు జరిగాయో ఈ కడవరి కాలంలో అదే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అది 2వ మేలు. మొదటిది మన మనవలకు మనవరాండ్రకు మనం ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం. 2వ మేలు మనను ఆత్మీయంగా దేవుడు ఉన్నత స్థానానికి తీసుకురాబోతున్నాడు. 3వ మేలు దేవుడు చేయబోతున్న 3వ మేలు ఇదే పుస్తకం జకరియా ప్రవచనం 1వ అధ్యాయం. జకరియా ప్రవచనం 1వ అధ్యాయం 18వ వాక్యం చదువు. చదవండి. ఇక్కడ మరొక దర్శనం, దయచేసి వినండి. చాలా దర్శనాలు, దాంట్లో ఒక దర్శనం ఏంటంటే జకర్యాకు దేవుడు చూపిస్తున్నాడు 4 కొమ్ములు దర్శనంలో. జకర్యా అడిగాడు, ఏంటి ప్రభా ఈ కొమ్ములు? ఏంటి ప్రభా? ప్రభు అన్నాడు, యెరూషలేము వారిని యూదా వారిని చెదరగొట్టడానికి వచ్చిన కొమ్ములు అన్నాడు. వెంటనే ఆ కొమ్ములు వెనకాల 4 కంసాలు కనబడ్డారు. జకర్యా అడిగాడు, ప్రభా ఏంటి కంసాలు?
ప్రభు చెప్పాడు, చెదరగొట్టడానికి వచ్చిన కొమ్ములను విరగొట్టడానికి దేవుడు పంపుచున్న కంసాలులు. హిస్టారికల్గా ఈ నలుగురు కొమ్ములు రోమా సామ్రాజ్యం, మాదియా, పారసీక, బబులోను, గ్రీక్ ఇవన్నీ ఉన్నాయి. హిస్టరీలోకి వెళ్ళాలనుకోవట్లేదు నేను, మనం ముగింపులోకి వస్తున్నాం, దయచేసి వినాలి. యూదా వారికి అవి జరిగాయి. బబులోను సామ్రాజ్యం, మాదియా, పారసీక, గ్రీకు, రామా ఇవన్నీ పొడి చేశారు వాళ్ళు, కొమ్ములు కదా. ఈ సభలో కూర్చున్న మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను కూడా అలాగే పొడవడానికి కొన్ని కొమ్ములు లేచాయి. బ్రదర్, మిమ్మల్ని కొన్ని కొమ్ములు పొడి చేస్తున్నాయి. కొమ్ము పొడుస్తుంది. ఏ కొమ్ములు? కొందరికి అనారోగ్యము అనే ఒక కొమ్ము పొడి చేస్తుంది. ఒకరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు అంటే మరొకరు హాస్పిటల్కి వెళ్తాం. గత 2-3 సంవత్సరాలుగా హాస్పిటల్ బిల్లు లేని నెల లేదు. కొమ్ములు పొడి చేస్తున్నాయి. తల్లిగారు వింటున్నారు కదా, నీ కుటుంబంలో అనారోగ్యం అనే కొమ్ము, కొందరికి ఆర్థిక ఇబ్బందులు అనే కొమ్ము పొడి చేస్తున్నాయి. ఎంత కష్టపడినా ఒక కొలిక్కి రాలేకపోతున్నారు. ఇక ఏంటి కొమ్ములు? ఏ కొమ్ము నిన్ను పొడుస్తుందో నీకు తెలుసు. ఎవరు బిడ్డ? నీకు తెలుసు. ఎంత ముందుకు వెళదామన్నా ఎక్కడో ఒక చోట బ్లాక్ అవుతుంది. కొమ్ములు పొడి చేస్తున్నాయి. వివాహమైంది, కుటుంబ జీవితంలో 2 నెలలు సంతోషంగా ఉంటున్నావు, ఆ తర్వాత 1 నెల అంతా నరకం అనుభవిస్తున్నావు. భార్యాభర్తలుగా నీవు అనుభవిస్తున్న నరకం. ఏ కొమ్ము నిన్ను పొడుస్తుందో నాకు తెలియదు. వారి 4 కొమ్ములు పొడిచినట్లుగా నిన్ను కూడా ఏవేవో అనారోగ్యం, ఆర్థిక బాధలు, సామాజిక బాధలు, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా మానసిక బాధలు, నీవుగా డిప్రెషన్కు లోనైపోతున్నావు. ఈ సభలోకి వచ్చావు కానీ కొంచెంసేపు బాగానే ఉంటుంది ఫ్రీగా, మరొక 5 నిమిషాలు ఎందుకు డల్ అయిపోతున్నావు. 3 వారాలు బాగుంది, 2 వారాలు నలిగిపోతున్నావు. ఏంటి రీజన్? డాక్టర్స్కి అర్థం అవట్లేదు. ఏంటి రీజన్? సైకాలజిస్ట్కి అర్థం అవట్లేదు. నీవెక్కడో పొడవబడుతున్నావు. ఈ రాత్రి సభలోకి దేవుడిని తీసుకుని వచ్చింది. ఆహ్వానిస్తే రావడం యాదృచ్ఛికమో కాదు, కానీ దేవుడే నీ కొరకు దైవ సేవకుని ఏర్పాటు చేసి ఈ సభ ఏర్పాటు చేశాడు. నిన్ను పొడుస్తున్న కొమ్ములను దేవుడు విరగగొట్టబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. అర్థమవుతుందమ్మా? ఎన్ని కొమ్ములు పొడి చేసేయండి. ఉదయం లేస్తుంటే అందరికీ గుడ్ మార్నింగ్, కానీ నీకు మాత్రం అది కాదు. నువ్వు చాలా నలిగిపోతున్నావు, కృంగిపోతున్నావు, కానీ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఏ విషయాల్లో నువ్వు నలిగిపోయావో అలాగూ నలిగిన వారికి నీవు సహాయకుడుగా ఉండడానికి దేవుడు నీ మీదకు వచ్చిన కొమ్ములను విరిచేయబోతున్నాడు. చేతులతో ఒకసారి 2 మనసుతో దేవునికి స్తోత్రం చేద్దాం. పాస్టర్ గారు ఎన్నో కష్టాలు గుండా వెళ్ళారు, దైవజనులు ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళారు. 2021 అనుకుంటాను, ఇంచుమించు మరణంలోనికి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ డెత్ పాయింట్. కానీ దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. ఆ తదుపరి పాస్టర్ గారు ఇలాగూ అపవాది చాలా కలిపిలి పెట్టాడు, కానీ దేవుడు ఎంత ప్రేమ. నేను అక్కడికి వచ్చి ఎంత సంతోషం, ప్రభువును స్తుతిస్తాను. థ్యాంక్ యూ జీసస్. నీవు మరణంలో నుంచి కాపాడవు, నీవు దాసుని నీవు తప్పించావు. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి నీవు నీ దాసుని పక్షంగా కృప చూపవని నేను దేవుని స్తుతిస్తున్నాను. దైవజనుడు అందరూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. బ్రదర్, మీ మీద కూడా ఎన్నో కొమ్ములు కదండి. ఒక ఆఫీస్కి వెళ్తే అక్కడ కొమ్ములు, మరొక ఆఫీస్కి వెళ్తే అక్కడ కొమ్ములు. పొడవని ప్లేస్ లేదండి, పొడవబడి స్థలము లేదండి. ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రతి రంగంలో నువ్వు పొడవబడుతూనే ఉన్నావు. ఇంట్లో అదే ప్రాబ్లం, ఆఫీస్లో అదే ప్రాబ్లం, ప్రతి చోట అదే ప్రాబ్లం. కానీ రాత్రి దేవుడు అంటాడు, ఆ కొమ్ములను విరగబొట్టే 4 కంసాలు. చేతులు ఎంతసారి దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కష్టాలనే కొమ్ములను, పొడిచే కొమ్ములను
విరిచే కంసాలు ఏంటంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ మీరు నాకు హెల్ప్ చేస్తే మనం కలిసి మాట్లాడేసుకుందాం, వాక్యాన్ని నేర్చుకుందాం. నేను నమ్ముతున్నాను. మొదటిది స్తుతి ఆరాధన. అందరూ చెప్పండి ఒకసారి. కొంతమంది చెప్పలేదు. నేను ఎప్పుడైనా ఏదైనా కొమ్ము పొడుస్తుంటే నువ్వు వెంటనే స్తుతి ఆరాధన మొదలుపెట్టు, దేవుని స్తుతించడం మొదలుపెట్టు, దేవుని ఆరాధించడం మొదలుపెట్టు. అంతే, వెంటనే ఆ కొమ్ము విరిగిపోతాడు. ఒక నిమిషం ఆగకుండా అందరూ ఎంత స్వరమెత్తి స్తుతించగలం అంత స్వరమెత్తి ప్రభువుకు స్తుతి చెల్లిద్దామా? చేతులెత్తి. చిన్న బిడ్డలు, పెద్దవారు అందరూ గంభీర స్తుతిత్వని, ఒక గంభీర స్తుతిత్వని. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం, 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 స్తోత్రం. నీవు స్తుతిస్తుండగా, నీవు ఆరాధిస్తూ ఉండగా, నీవు దేవుని మహిమపరుస్తూ ఉండగా, స్తోత్రయాగము చేయుచుండగా, చేతులెత్తి ప్రభువును స్తుతిస్తూ ఉండగా, నిన్ను పొడుచుచున్న కొమ్ము విరిగిపోతుంది. నిన్ను పొడుచుచున్న కొమ్ము విరిగిపోతుంది. నిన్ను పొడుచున్న కొమ్ము స్తుతించు, స్తోత్రాలు చెప్పు, దేవుని ఆరాధన చేయి. వర్షిప్ హిమ్, ప్రైజ్ హిస్ హోలీ నేమ్. యేసయ్యను స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా ఏ కొమ్మైనా నిన్ను పొడుస్తుంటే వెంటనే గంభీరంగా యేసయ్యా స్తోత్రమయ్యా హల్లెలూయా అని ప్రభువును స్తుతిస్తూ ఉంటే నిన్ను పొడవడానికి వచ్చిన కొమ్ము విరిగిపోద్దండి. ఆమేన్, 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 ఆమేన్. మొదటి కంసాలు ఇంటిని ప్రతి ఇంట్లో ఉండాల్సింది స్తుతి. చర్చిలో మాత్రమే కాదండి, లేదా చర్చిలో మాత్రమే కాదండి, ప్రయాణం చేసినప్పుడు, ఇంటిలో, వ్యాపారంలో, ఇన్ ఎవ్రీ ఏరియా ప్రైజ్ హిమ్, దేవుని స్తుతించి కొమ్ములు ఇరిగిపోతాయి. 2, దేవుని వాక్యం. నేను ఏ కొమ్మైనా పొడుస్తుంటే వెంటనే నీవు దేవుని వాక్యం మాట్లాడడం మొదలుపెట్టు. పొడవడానికి వచ్చిన కొమ్ము విరిగిపోద్దండి. నీకు అర్థమైతే ఒకసారి వాక్యాన్ని బట్టి మన దగ్గర ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథం పట్టుకుని చేతులెత్తి ఒకసారి దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతిద్దామండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఉంటే ఎన్ని కొమ్ములు పొడిచినా ఆ కొమ్ములే విరిగిపోతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ థ్యాంక్ యూ జీసస్ ఫర్ దై వర్డ్. ఈ వాక్యం కొరకు స్తోత్రమయ్యా, ఈ వాక్యం కొరకు స్తోత్రమయ్యా, ఈ వాక్యం కొరకు స్తోత్రమయ్యా. అందుకే అందరూ బైబిల్ చదవాలి. నేను సండే స్కూల్కి చర్చ్ మెంబర్స్కి చెప్తున్నాను, వీరిపాటికి బైబిల్ చదువుతున్నాను నమ్ముతున్నాను. ఎక్కువ బైబిల్ చదవాలి, బైబిల్ ప్రేమికులు అయిపోవాలి, వాక్య ప్రేమికులు అయిపోవాలి. గత 2020 కోవిడ్ టైం నుంచి ప్రతి చోట బైబిల్ రాయమని ప్రోత్సాహపరుస్తున్నాను. ఇప్పటికీ 60 మంది బైబిల్ రాస్తున్నారు, 60 మంది రాస్తున్నారు. కొంతమంది బైబిల్ రాయడం కంప్లీట్ చేశారు. దాంట్లో ఒక సాక్ష్యం చెప్పాలి. శేఖర్ అని ఒక ఆయన డయాలసిస్ పేషెంట్. వారానికి 3 సార్లు డయాలసిస్ జరుగుతుంది ఆయనకి, వారానికి 3 సార్లు. ఆయన బైబిల్ రాస్తున్నారు. బైబిల్ ఎలా రాస్తున్నారంటే ఆయన కొన్ని వర్డ్స్, యెహోవా, దేవుడు, యేసు అనే పాదాలు చాలా ప్రత్యేకంగా రాస్తాడు. ఆయన చాలా చాలా శ్రద్ధతో ఆయన రాస్తాడు. ఒక రెఫరెన్స్ బైబిల్ లాగా ఆయన బైబిల్ రాస్తున్నాడు. బైబిల్ చూసుకుంటూ ఒకరోజు ఆయనకి భయంకర పెయిన్ వచ్చేస్తుంది. ఆ పెయిన్ తట్టుకోలేకపోతున్నాడు ఆయన. డయాలసిస్ పేషెంట్, నైట్ పెయిన్ వచ్చేస్తుంది. వెంటనే దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే నేను రావడానికి చాలా టైం పడుతుందంటూ చెప్పాడు ఆయన. ఈలోగా పెయిన్ ఎక్కువైపోతుంటే ఆయన కూర్చుని ఆ నొప్పితోటే బైబిల్ రాయడం మొదలు పెట్టారండి. 3 అధ్యాయాలు రాసేవాడికి నొప్పి తగ్గిపోయిందంటే. నేను బిడ్డలు అందరినీ ప్రోత్సాహపరుస్తాను, మన బైబిల్ ప్రేమికులం అయిపోవాలండి. వాక్యం చూడగానే పొడవడానికి వచ్చిన సాతానుగాడు కొమ్ము విరిగిపోద్దండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేసిన పాస్టర్ జాన్ రత్నాకర్ గారు కడలి, వారి చర్చిలో ఒక తల్లి ఉంది, అమరావతి అనే ఒక తల్లి గారు ఉన్నారు. అమరావతి కదా, ఓల్డ్ మదర్. ఆమె బైబిల్ రాస్తారు. వృద్ధులు, పెద్దవారు, చిన్నవారు అందరూ బైబిల్ రాస్తున్నారు. కాబట్టి 10 ఫ్యామిలీస్ కూడా, గ్లోరియస్ చర్చ్లో ఉన్నటువంటి 10 ఫ్యామిలీస్ కూడా యేసయ్య నామములో బైబిల్ రాయడం మొదలు పెడుతురు కాక. నెక్స్ట్ యానివర్సరీకి బైబిల్ పూర్తయిపోవాలి కొంతమందికి. ఆమేన్. సరే, 3వ కంసాలు ఏం చెప్పండి? రెండవది వాక్యం. మొదటిది స్తుతి ఆరాధన, రెండవది దేవుని. ఫస్ట్ బాలుగా వచ్చినప్పుడు పాప ఎన్ని రోజులు రాస్తుంది? 7 days. 7 daysలో ఎన్ని చేయాలి?
7 daysలో ఇంచుమించు కొన్ని పుస్తకాలు రాసేస్తున్నాడు ఒక పాస్టర్ బాలు గారు చర్చి. నేనేం చెప్తున్నానంటే, ఈ నెట్లో మొబైల్కి దూరంగా ఉండాలంటే, బైబిల్కి దగ్గరగా ఉంటే వాటి మీద అసహ్యం కలుగుతుంది, దేవుని వాక్యం మీద ప్రేమ వస్తుంది. దేవుని వాక్యం ఎంత కలిగి ఉంటామో అంతగా సాతానుడు కొమ్ములు ఇరిగిపోతుంటాయి. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చినప్పుడు యేసయ్య వాడినటువంటి అస్త్రం ఏది చెప్పండి? దేవుని వాక్యం. మూడవది, చాలా ఉన్నాయి, మీరు హెల్ప్ చేయొచ్చు నాకు. మొదటి స్తుతి ఆరాధన అండి. ఇంకేం చెప్పాను? మరొకటి చెప్పగలరా? ప్రార్థన. థ్యాంక్ యూ. ప్రార్థన. మీరు చెప్పిన ప్రార్థనకి ఇంకొక మాట యాడ్ చేస్తాను నేను. అదేంటంటే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. కుటుంబాన్ని కొమ్ములు పొడుస్తున్నప్పుడు, నీ కెరీర్ను కొమ్ములు పొడుస్తున్నప్పుడు, నీ వ్యాపారాన్ని కొమ్ములు పొడుస్తున్నప్పుడు, అప్పుడు విజయభవన్ బాబు వచ్చాడు. మరి తల్లిగారు 7th క్లాస్ చదివారండి, కానీ స్పష్టంగా బైబిల్ రాస్తారు. రైట్? స్పష్టంగా బైబిల్ రాస్తారు. జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్ చెప్తున్నాను, ఈ చర్చ్ నిండా బైబిల్ ప్రేమికులు అయిపోవాలి, బైబిల్ రాసేయాలి నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ మూడవది ఉపవాస ప్రార్థన. ఇది చాలా ముఖ్యం. చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్కి అందరు రావాలి. ఇప్పుడు బాధాకరం ఏంటంటే, ఆదివారపు ఆరాధన చర్చలు నిండిపోతున్నాయి. చర్చిలో పెట్టి ఉపవాస ప్రార్థన రావట్లేదు. చాలా మంది వస్తున్నారు, ఏదో కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఎప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఆ 4 సిస్టర్స్ 5 సిస్టర్సే వస్తారు. ఆదివారం మాత్రం బాగానే వస్తారు. అదేంటి ఆదివారం వేరు, ఉపవాస ప్రార్థనకి కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చారండి. ఉపవాస ప్రార్థన వల్లే కానీ ఈ విధములు వదిలిపోవడం అసాధ్యం అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాస్టింగ్ ప్రేయర్ మొదలు పెట్టాలి. వ్యక్తిగత ఉపవాసం మొదలు పెట్టాలి. కుటుంబానికి ఉపవాస ప్రార్థన ఉండాలండి. కుటుంబానికి ఉపవాస ప్రార్థన ఉండాలి. సంఘ ఉపవాస ప్రార్థన ఉండాలి. అది మాత్రమే కాకుండా నా హృదయపూర్వకమైన ఒక ఆత్మీయ ఆశ, ఈ చర్చ్ పక్షంగా ఈ చర్చిలో సంపూర్ణంగా 40 దినాలు ఉపవాసం ఉండడానికి దేవుడు కొన్ని కుటుంబాలను దేవుడు సిద్ధపరచును కాక. మనం పర్సనల్గా ప్రార్థన చేస్తాం, ఇండివిజువల్గా ఫాస్టింగ్ ప్లేస్ పెట్టుకుని చాలామంది ఉంటారు. కానీ ఫుల్ ఫ్యామిలీ 40 days అండి ప్రార్థన చేసుకుంటాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఫుల్ ఫ్యామిలీ 40 days ఫాస్టింగ్, ఫుల్ ఫ్యామిలీ 21 days ఫాస్టింగ్, ఫుల్ ఫ్యామిలీ 7 days ఫాస్టింగ్. ఇంకా 7 days కూడా కిచెన్ లాక్ అయిపోవాలన్నమాట. అంటే ఆర్డర్ పెట్టి భోజనం తప్పించుకోవడమా కాదని చెప్పి ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుడు సహాయం చేస్తారండి. ఆమె చెప్పట్లేదు, కానీ కొంతమందికి ఆశ ఉంది కదా. ఈ రాత్రి ప్రార్థన చేసుకుంటే కనీసం ఫుల్ ఫ్యామిలీ 7 రోజులు ఫాస్టింగ్ ఉండేటట్లు దేవుడు కొన్ని కుటుంబాలకు సహాయము చేయును కాక. సో ఫ్యామిలీ అంతా కూర్చోండి, మాట్లాడుకోండి, ప్రభుతో ప్రార్థన చేసుకుందాం. మన మీదకి వచ్చిన ప్రతి కొమ్ములు విరిగిపోతాయి. ఆమేన్. సో మూడవది ఏమో చెప్పుకున్నాం చెప్పండి? ఉపవాస. ఇలా చెప్పాలి చాలా ఉన్నాయి, 4 ఏంటంటే మనకు చాలా ఉన్నాయి. 4వది, కొమ్ములు మనల్ని పొడిచినప్పుడల్లా, కొమ్ములు మనలను పొడిచినప్పుడల్లా ఆ కొమ్ములు విరిగిపోవాలి అనంటే ఆదరణకర్తగా మన కొరకు ప్రభువు పంపిన దేవుని ఆత్మ చేత నింపబడితే నిన్ను పొడవడానికి వచ్చిన కొమ్ము విరిగిపోతుంది. హల్లెలూయా. అందుకే అందరూ ఆత్మ చేత నింపబడాలి. చిన్న బిడ్డలు పరిశుద్ధాత్మతో నింపబడాలి, యవనస్తులు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పెద్దవారు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీవు అన్య భాషలతో మాట్లాడుతూ, పరలోక భాషతో మాట్లాడుతూ, ప్రభు సన్నిధిలో నిన్ను బాధపడుతున్న, నిన్ను కృంగదీస్తున్న పరిస్థితులు, నిన్ను నలగొడుతున్న పరిస్థితుల మధ్య దేవుని ఆత్మ చేత నింపబడితే నిన్ను పొడిచే కొమ్ము విరిగిపోతుందండి. హల్లెలూయా. అపోస్తలుల ఒక మాట ఉందండి, వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారు. అందరా కొందరు? గట్టిగా చెప్పాలి. అందరూ ఆత్మతో నింపబడాలి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అయ్యగారు రాంబాలయ్య గారు ఈ గొప్ప పరిచయం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. హృదయంలో ఉన్న కోరిక మాత్రమే చెప్తానండి. రాత్రి ఈ చర్చిని దేవుడు ఎందుకు మీకు ఇచ్చారంటే, ఎందుకు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారంటే,
ఆ గ్లోరియస్ అపోస్టలిక్ అనే పేరు దేవుడు ఇచ్చారు కాబట్టి ఆ పేరుకు తగినట్లుగా ఈ మందిరానికి వచ్చే వారందరూ వాక్య ప్రేమికులు అయిపోవాలి, ఉపవాసము ప్రార్థనా పరులు అయిపోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అపోస్తల కార్యములో ఏ కార్యాలు జరిగాయో ఆ కార్యాలను ఈ కడవరి కాలమందు జరిగించడానికి దేవుడి పరిచర్యను తన సాధనముగా దేవుడు వాడుకొనుగాక. కూడి వచ్చిన మన కుటుంబాలకు దేవుడు సిద్ధపరచునుగాక. ఇప్పుడు ఎన్ని కొమ్ములు మనల్ని పొడిచినా వెంటనే మనకేమున్నాయి? ఆత్మీయ కంసాలు. మొదటిది అందరూ స్వరం మీద చెప్తామండి. మొదటిది కొంచెం గట్టిగా చెప్తే మనకి బాగుంటుంది. మరొకసారి రెండవది దేవుని వాక్యం, మూడవది ఉపవాస ప్రార్థన, నాలుగవది పరిశుద్ధాత్మ చేత నింపబడు. దేవుడు ఆ మేలు చేయబోతున్నాడు. నేను 3 మేలు చెప్పాను. ఒకటి, మనం చేసే భక్తి తరతరములకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. రెండవది, దేవుడి కడవరి కాలంలో ప్రపంచానికి కావలసిన సంగతులను సంఘము ద్వారా బయలుపరచడానికి దేవుడు దర్శన వరము చేత మనలను నింపబోతున్నాడు. మూడవది, ఎన్ని కొమ్ములు పొడిచినా ఆ ప్రతి కొమ్మును విరగొట్టడానికైనా ఆత్మ సంబంధమైన కంసాలను దేవుడు మనకిస్తున్నాడు. అందుకే ప్రతి కొమ్ము విరిగిపోయి విజయోత్సవంతో ముందుకు వెళ్ళుదుముగాక. మీరు తప్పకుండా నేను కోరుతున్నాను, జకర్యా ప్రవచనం చదవండి. అక్కడ ఉంటుందండి, నిద్రలో ఉన్న వాడిని లేపినట్టుగా దేవుడు లేపేవాడంట. ఆమేన్, ఆమేన్. చేతులెత్తి ఒకసారి యేసయ్యకు స్తోత్రం చేద్దామండి. అలా ఒకసారి అలాగే చేతులెత్తి స్తుతిస్తుండగా ఒక మాట చెప్తాను. ఈ సభలో కొంతమంది దేవుడు ప్రత్యేకపరచుకోవాలనుకుంటున్నాడు. ప్రభువే నిన్ను తట్టి లేపాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సభ తర్వాత దేవుడు ఒక ఉద్యమాన్ని ప్రాంతమందు ప్రారంభిస్తాడు. ఈ రాత్రి వచ్చిన ప్రతి దైవ సేవకుల పరిచయంలో దేవుడు ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. ఎవరి బిడ్డ, దేవుడే నిన్ను మధ్యరాత్రిలో లేపి నిన్ను మోకరింప చేసి నీకు తెలియని కొన్ని ప్రార్థన అంశాలను నీ ద్వారా ప్రార్థన చెయ్యింప చేస్తాడు దేవుడు. ద లార్డ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ ఏ స్పిరిచువల్ బ్రేక్ త్రూ, ఏ స్పిరిచువల్ బ్రేక్ త్రూ. స్తుతించు దేవా, నన్ను వాడుకో. ఆ వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చేతులాగు ప్రభువును స్తుతిస్తూ ఉండగా దేవుడు ఒక ఉజ్జీవానికి నాంది పలుకుచుండగా, ఒక ఉజ్జీవాన్ని ప్రారంభిస్తూ ఉండగా, ఆ ఉజ్జీవంలో కడవరి వర్షంలో దేవుడు నీకు స్థానం ఇవ్వబోతున్నాడు. అందరూ లేచి మొదలు ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి మొదలు ప్రార్థన చేసుకుందాం. కడవరి వర్షం కొరకు వేడుకొనండి. దేవుడు కడవరి వర్షాన్ని పంపిస్తున్నాడు. అందరూ కళ్ళు మూసి ఒక్క 3 నిమిషాలండి. ఎంత స్వరం ఉంటే అంత స్వరం ఎత్తి ఓపెన్ యువర్ హార్ట్. నీ హృదయం తెరిచి ఈ రాత్రి మీటింగ్ వచ్చి నీవు ఒక ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ స్పార్క్, ఇప్పటికే కార్యం జరుగుతుంది నీలో, ఇప్పటికే కార్యం జరుగుతుంది నీలో. నీ అంతర్దేవుగా ప్రార్థనలో ఉండబోతున్నావు. నీ అంతర్దేవుగా వాక్యాన్ని ఎక్కువ చదవబోతున్నావు. ఒకప్పుడు నీకున్నటువంటి ఆసక్తి వల్ల అధికం కాబోతుంది. ఈ సెకండ్ యానివర్సరీలో దేవుడు ఒక ఉజ్జీవాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయి, స్వరమెత్తి ప్రార్థన చేయి. ఒక గంభీర ప్రార్థన, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు చిన్న బిడ్డలు కళ్ళు మూసుకోనండి. దేవుడు ఒక ఉజ్జీవాన్ని ప్రారంభిస్తున్న సమయం. ఇప్పటికే కొంతమందికి ఉపవాసం ఉండడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు గైడ్ చేస్తున్నాడు. దేవుడు గైడ్ చేస్తున్నాడు. The Holy Spirit is guiding you to have a separate fasting life. ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన జీవితాన్ని నీకు ఇవ్వాలి దేవుని ఆలోచన. భార్యాభర్తలుగా కలిసి ఉపవాసం ఉండబోతున్నారు. కుటుంబంగా కలిసి ఉపవాసం ఉండబోతున్నారు. చిన్న బిడ్డలు దేవుడు హెచ్చరించబోతున్నారు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. వెనకున్న సిస్టర్స్, బ్రదర్స్ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి.
యేసయ్య నీ ప్రక్కన ఉన్నాడు. ఆయన గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. శాపపు కాడి విరగొడుతున్నాడు, పాపపు కాడి విరగొడుతున్నాడు, రోగపు కాడి విరగొడుతున్నాడు, అప్పుల కాడి విరగొడుతున్నాడు. అలాగే ప్రార్థిస్తున్నాం. బేగ ప్రాంతంలో పరిచయం చేస్తున్న దైవజనుడు మోసెస్ గారు వచ్చి వాక్యం ప్రారంభం చేస్తారు. సర్వోన్నత సర్వాధికారి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా మేమందరం కూడా ప్రభువా గ్లోరియస్ అపోస్టలిక్ చర్చ్ యొక్క యానివర్సరీ ప్రభువా కూడి ప్రభువా నిన్ను ఆరాధిస్తాకి నిన్ను స్తుతిస్తాకి మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ సేవకుని మరుగు చేసి మరుగైన మన్నాని కురిపించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మేలుతో తండ్రి తృప్తిపరుస్తానని ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ 3 మేలు ఏంటియో ప్రభా నీ బిడ్డలందరూ కూడా చక్కగా విన్నారు రాజా. కాబట్టి ప్రభా ప్రతి బిడ్డ కూడా ప్రభా ఈ 2024లో ప్రత్యేకంగా ప్రభా గ్లోరియస్ అపోస్టలిక్ ప్రభా చర్చ్ ప్రభా ఆ సంఘస్థులో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా మేలుతో ప్రభా నింపబడి ప్రభా ముందు కొనసాగే శక్తిని దయచేయండి. అదేవిధంగా ప్రభా నీ సేవకుడు రాంపాల్ వారి కుటుంబాన్ని కూడా అదేవిధంగా సంఘ పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని బోధించిన సేవకుని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రభా ఈ యొక్క సమయంలో ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. చదువుకునే పిల్లలు మాత్రం నిలబడి మిగిలిన అందరూ కూర్చునండి. చదువుకునే పిల్లలు నిలబడి ఉండండి. మిగిలిన వారు కూర్చుందాం. ఇంతవరకు శ్రేష్టమైన వాక్య పరిచయం చేసిన దైవజనులను బట్టి ప్రభువును స్తుతిస్తూ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాము. దైవజనులు మాణిక్యులుగా ఈ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తారు. చిన్నపిల్లలు చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు. దైవజనులు మాణిక్యంగా వేదికకు రావాలని తెలియజేస్తారు. దైవజనులు మాణిక్యం పాస్టర్ గారు, దైవజనులు భాస్కర్ గారు ఈ స్కూల్కి వెళ్ళే న్యూ అకాడమిక్ ఇయర్లో అడుగు పెడుతున్న బిడ్డలందరి కొరకై ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తే పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి నిత్య నివాసుని యేసుక్రీస్తు ప్రభువా, ప్రత్యేకంగా స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ దినం నుండి ప్రారంభించబడ్డాయి తండ్రి. ఒక్కొక్క బిడ్డ ప్రత్యేకంగా యవనస్తులు చిన్న బిడ్డలు నాయన స్కూల్కి వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీ తెలివితో జ్ఞానంతో యెహోవా యందు భయభక్తులు కలిగినట తెలివికి మూలమున్నట్టుగా ప్రభా దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులకు లోబడి రాబో దినములో గొప్ప యెహోషువలు కావాలి తండ్రి. గొప్ప దానియేలు శరీరక మెషేకులు కావాలి తండ్రి. అయా దైవజనుల ద్వారా విన్న ప్రతి మాట చిన్న బిడ్డల హృదయాలు కూడా పనిచేసి రాబో దినములో ప్రభువును కూడా నమ్ముకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకునే కృప దయచేయాలి కోరుకుంటూ చిన్న బిడ్డలను ఆటంకపరచుకుని వారిని ఆయుధం తీసుకురండి అన్నారు. వారి మీద చేతులెత్తి యేసు ప్రభుల వారు దీవించిన వాక్యం ఉన్నది తండ్రి. చిన్న పిల్లలాంటి మనస్సు మీరు కలిగి ఉండి, ఎందుకనగా ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అవుతుంది. ఇక్కడున్న చిన్న బిడ్డలందరినీ అనేకమైన రామోదనంలో దర్శనముల చేత గొప్పగా నైనా వారు ఆశ్రయించబడాలని కోరుకుంటూ నజరేయుడైన యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుడనే సనాతని కృప, పరిశుద్ధాత్మ సహవాసం, ఆదరణ రకుడు వచ్చిన మనకును గ్లోరియస్ అపోస్టలిక్ చర్చ్ థర్డ్ ఇయర్ పరిచరణకు సదా తోడై
బోలో క్రీస్తు మహారాజుకే, బోలో క్రీస్తు మహారాజుకే. అందరికి వందనాలండి. దయచేసి గమనించండి, ఇక్కడ అనేక మంది సేవకులు ఉన్నారు. పిల్లలందరూ దగ్గరికి వస్తే పాస్టర్ గారు ఒక్కొక్కరి తలల మీద హస్తనిక్షేపం చేసి చిన్న ప్రార్థన చేస్తారు. అలాగే మీ అందరి కొరకు వ్యక్తిగత ప్రార్థన చేస్తారు. ఈలోపు భోజనాలు అవి అరేంజ్ చేయబడుతుంది. దయచేసి దైవ సేవకులు ముందుకు రావాలని కోరుచున్నాము. పిల్లలు మీరు వరుసగా